ప్రైజ్ ది లార్డ్. అనేకమైన ఆపదలు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయా? చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన సమస్యలు చూస్తూ ఉన్నారేమో. వాటన్నిటిని చూసి ఎక్కడి నుండి ఏ అపాయం వస్తుందో అని కలవరపడుతున్నారా? అయితే ప్రభు ఈరోజు మీతోనే వాగ్దానం చేస్తున్నాడు. జెఫన్యా గ్రంథం 3:15 చూసినట్లయితే, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన మధ్యలో ఉన్న దేవుడు. ఆయన ఇశ్రాయేలుకు రాజైన దేవుడు. ఆయన నిశ్చయంగా ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు గోషెనులో, అంటే ఐగుప్తులో, గోషెనులో వారు నివసిస్తుండగా ఐగుప్తులకు కలిగిన తెగుల్లో ఏది కూడా గోషెనులో వారికి సంభవించలేదంట. అదే ఐగుప్తులో వారు నివసిస్తున్నప్పటికీ కూడా దేవుడు వారికి క్షేమాన్ని అనుగ్రహించాడు. ఈరోజు నీ చుట్టూ ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా, నీ చుట్టూ ఉన్న వారికి ఎన్ని ప్రతికూలమైన అనుభవాలు ఉన్నా, ప్రతికూలమైన సమస్యలు గుండా వారు వెళ్తున్నా, ఈరోజు నీకు క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, ఏ అపాయము నీ గుడారము సమీపించకుండా కాపాడే దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో వినయం కలిగిన వారిగా ఉండండి, దీన మనస్సుతో ఉండండి. నిశ్చయంగా ఏ అపాయం రాకుండా ప్రభువే నిన్ను కాపాడుతాడు. ఆమె. గాడ్ బ్లెస్ యు.